హే హలో గాయస్, నా పేరు మురళీకృష్ణ. అండ్ నేను వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ అది కూడా తెలుగులో చేద్దామని, తెలుగులో అంటే ట్యూటోరియల్స్లో పెడదామని ఒక ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే లైక్ తెలుగులో థీమ్ డెవలప్మెంట్ మెయిన్గా ఎవరు ఎక్కువ ఈ ట్యూటోరియల్స్ పెట్టలేదు. మోస్ట్లీ ఇంగ్లీష్లో అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ ఎందుకంటే తెలుగు అంటే మన వాళ్ళకి ఇంకా వర్డ్ప్రెస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, అంటే డెవలప్మెంట్గా మొత్తం ఇప్పుడిప్పుడే ఎక్కువ అవుతుంది. సో ఇంగ్లీష్ అంటే ఇంకా పక్క కంట్రీస్లో వర్డ్ప్రెస్ అనేది కామన్గా ఎక్కువ యూస్ చేస్తుంటారు బ్లాగ్ పర్పస్ కింద. సో అందుకని ఎవరైనా తెలుగులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తెలుగులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, లైక్ స్టార్టింగ్ ఎలా బేసిక్ వర్షన్ నుంచి ఎలా చేయాలి ఏంటి స్టెప్ బై స్టెప్ అనేది చాలా క్లియర్గా చెప్తాను. అట్ ది సేమ్ టైం నేను కూడా నాకు అంత ఫుల్గా రాదు, బట్ ఏమైనా కొన్ని న్యూ టాపిక్స్ వస్తే నేను చెక్ చేస్తూ చెప్తూ ఉంటాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరేమైనా నేను చెప్పేదాన్ని మిస్టేక్స్ ఉన్నా కామెంట్స్ అలా చేస్తూ మనం ఈ ఛానల్ ఇలా వీడియో మనం ఎలా మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుందాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ప్రెస్ థీమ్ డెవలప్మెంట్ అనేది తెలుగులో పెట్టాలనుకుంటాను. ఎందుకంటే చాలామంది హెల్ప్ అవుతుంది. నాట్ ఓన్లీ థీమ్ డెవలప్మెంట్ అంటే ఇంకా వర్డ్ప్రెస్ అడ్మిన్ ప్యానల్ గురించి కానీ, న్యూ అప్డేట్స్ ఎలా వచ్చాయి, లైక్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి కదా, అలాగా ఏమైనా ప్లగిన్స్ కానీ ఇంపార్టెంట్ ప్లగిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూద్దాం. అండ్ ఫర్దర్గా ప్లగిన్ డెవలప్మెంట్ కూడా మనం తెలుగులోనే ఉండేలా ట్రై చేద్దాం. ఎందుకంటే ప్లగిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూ పర్పస్లో కూడా అడుగుతుంటారు ప్లగిన్ డెవలప్మెంట్ అండ్ థీమ్ డెవలప్మెంట్ అనేది. సో ఇది కామన్గా ఇప్పుడు అవుతుంది. అండ్ వర్డ్ప్రెస్ ఎందుకంటే వర్డ్ప్రెస్ అనేది మనకి తెలుసు, ఇప్పుడు చాలా వరకు అదే ఎక్కువ యూస్ చేస్తుంది. స్టార్టింగ్ ఒక బ్లాగ్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ అయింది. సో తర్వాత ఇప్పుడు అది బ్లాగ్ అండ్ అన్ని రకాలుగా వాడుతున్నాం. లైక్ ఈ కామర్స్లో వాడతాం, అది కామర్స్ ఉన్నాయి కదా, సో ఇలా యూస్ చేస్తున్నాం. సో మల్టీ సైట్ పర్పస్ కూడా మనం వర్డ్ప్రెస్ని యూస్ చేస్తున్నాం. సో అంత పాపులర్ అయింది. అండ్ లైక్ అంటే 100% ఆఫ్ వెబ్సైట్స్లో మనకి ఒక అరౌండ్ 35 వరకు మనకి వర్డ్ప్రెస్ సైట్సే వస్తున్నాయి. సో బాగా పాపులర్ అయింది. అండ్ మన ఇండియాలో కూడా వర్డ్ప్రెస్ గురించి కూడా ఇప్పుడిప్పుడే లాస్ట్ 5-2 years నుంచి చూస్తే కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుంది ద ఇంపార్టెన్స్ అనేది. సో చూద్దాం. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సో ఈ ఛానల్ ఓన్లీ ఫర్ వర్డ్ప్రెస్ అనమాట. అది కూడా తెలుగులోనే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా మనం ఎక్కువ డౌట్స్ వరకు క్లారిఫై చేసుకుందాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క డౌట్ లాగా, లేకపోతే కొన్ని డౌట్స్ వరకు కలెక్ట్ చేసుకొని సో అవన్నీ ఒక వీడియోలో మనం చెప్పుకుందాం. లైక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనమాట. నాకు తెలిసింది మీకు తెలిసింది నాకు, అలా షేర్ చేసుకుంటూ సో మనమైతే వర్డ్ప్రెస్ని కొంచెం గట్టిగానే నేర్చుకుందాం. ఎందుకంటే మార్కెట్లో కూడా ఇప్పుడు వర్డ్ప్రెస్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. లైక్ ఇప్పుడు ఒకప్పుడు వర్డ్ప్రెస్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. సో ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అనే కదా మనం డెవలప్మెంట్ చేద్దాం, కస్టమ్ డెవలప్మెంట్ అనమాట ఫ్రమ్ స్క్రాచ్ నుండి. లైక్ అదే HTML టు వర్డ్ప్రెస్ కన్వర్షన్ అండ్ వర్డ్ప్రెస్ కస్టమ్ టైప్స్ అని, కస్టమ్ పోస్ట్ టైప్స్ అని, టాక్సానమీస్ అని చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం 1 by 1 నేర్చుకుంటూ ఉన్నాం. సో వర్డ్ప్రెస్ ఫోల్డర్ స్ట్రక్చర్ అండ్ హైరార్కీ, సో చాలా ఉంటాయి వర్డ్ప్రెస్లో. నేనైతే 1 by 1 నీట్గా క్లారిటీగా నేను మీకు మోస్ట్లీ వీక్లీ 1 or 2 వీడియోస్ వచ్చేలా నేను ట్రై చేస్తాను. అండ్ సో మోస్ట్లీ ఏదో ఒక అప్డేట్ లాగా, లైక్ కొంచెం హెల్ప్ అయ్యేలాగా చేద్దాం. సో ఓవరాల్గా ఇదండి. సో ఈ ఛానల్లో మీరు ఎవరైతే వర్డ్ప్రెస్ థీమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, అది కూడా తెలుగులో కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఛానల్ నేను చెప్తాను. ఎందుకంటే లైక్ స్టార్టింగ్లో నేను నేర్చుకునేటప్పుడు కూడా లైక్ ఎక్కడ వర్డ్ప్రెస్ థీమ్ డెవలప్మెంట్ తెలుగులో ఎవరు లేదు. నేను కూడా యూట్యూబ్లో కూడా, లేకపోతే వర్డ్ప్రెస్ రిపోజిటరీ నుండి, లేకపోతే యుడెమీలో ఇలా వేరియస్ ప్లేసెస్ నుంచి నేను లైక్ కోర్సెస్ లేకపోతే ఇలా గెయిన్ చేసుకుని వర్క్ చేస్తూ ప్రాక్టికల్గా చేస్తూ నేను కొంచెం వర్డ్ప్రెస్లో కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను. సో అదే నాలెడ్జ్ ఇప్పుడు నేను షేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం కొత్తగా ఏమైనా టాపిక్స్ వచ్చినా కూడా వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది ఓవరాల్ ఇంట్రొడక్షన్ టు సిరీస్ కాదు, ఈ ఛానల్కి ఒక ఇంట్రొడక్షన్ వీడియో లాగా అనుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్స్ వాట్ ఈజ్ వర్డ్ప్రెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. బై బాయ్.